బాబు చేత అయిపోనదా? లేదే, కిట్టయ్య గారి పొంతలో 10 తాళ్ళు మిగిలి కూడి తిని వెళ్తా. ఏడ్రా మంచి గ్యాలప్ మీద వచ్చేసావు, కొంప తీసి ఉద్యోగంగానే వచ్చిందా? లేదు, ఓ పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. నేను వెళితే ఆ ఉద్యోగం నాకే వస్తుంది. అలాగైతే బేగ వెళ్ళరా బాబు. అయితే నా ఖర్చులు డబ్బులు నేను అనుకున్నానయ్యా, తమరెట్టు అడుగుతాడు ముందే అనుకున్నా. నేను సత్తే ఇవ్వను, ఆ ఉద్యోగం తమరికి రాదు కాబట్టి. లేదు నాన్న, ఇది తప్పకుండా వస్తుంది. ఓ 500 ఇచ్చావంటే ఓ నెల జీతం అడ్వాన్స్ తీసుకుని అంటూ కారులో వచ్చేస్తా. ఆ ఆస్తేనే నిన్ను ఏం తప్పుడు బళ్ళో వేసా. ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోతే చౌదరి గారి దగ్గర 100 రూపాయలు అప్పు చేసి 75 ఫీజు కట్టి మిగిలిన 25 కొబ్బరి పిలకలు వేసా. ఇప్పుడు ఆ చెట్ట మీద నెల తిరిగేసరికి 700-800 ఆదాయం వస్తుంది. అయినా ఈ ఎద ఉద్యోగాలు మనకు వచ్చిరావు గానీ శుభ్రంగా గోసి ఎట్టుకుని 4 తాళ్ళు తీసుకో. బ్యాందీ తీసుకెళ్ళి రద్దు అయిన తర్వాత కళ్ళుకి మంచి డిమాండ్ పెరిగింది. 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. అంటే ఎంత చదువు చదివి చిప్పుగా నన్ను కళ్ళు అమ్మంటావా? వారి పిచ్చోడా, కళ్ళు సారాలు అమ్మినోళ్లే కోట్లు గడించి కుర్చీలెక్కి దేశాన్ని వెళ్తున్నారు. అయినా సరే నేను మాత్రం కళ్ళమ్మను. కళ్ళు అమ్మడానికి నీకంత నామోసి అయితే మేము అమ్మ చేసిన సీకులమ్ము. చేసా ఊరుక, ఆడు సీకులు అమ్మడం ఏంటి? ఆడేటి ఆడు లెవ్వులేటి? ఓ అబ్బిగా మీ అయ్య అలాగే అంటాడు గాని ఎందా డబ్బులు. నువ్వు వెళ్ళరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎం చంద్రం అంటే మీరేనా? అవును సార్. మీ క్వాలిఫికేషన్స్ మాకు కావాల్సిన వాటికన్నా ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సో ఓవర్ ఫిట్ అయి అన్ఫిట్ అయ్యారు. నౌ యూ కెన్ గో. నీ క్వాలిఫికేషన్స్ మెరిట్స్ బాగున్నాయి, ఎక్స్పీరియన్స్ ఏం లేదా? 100 ఇంటర్వ్యూలో ఎక్స్పీరియన్స్ తప్ప వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమి లేదు సార్. ఎక్స్పీరియన్స్ లేకుండా ఉద్యోగం ఎలా వస్తుందా? అసలు ఉద్యోగమే రానిది ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది సార్? మీకు మొదట ఎవరో ఒకరు ఇవ్వబట్టిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు ఇచ్చి నష్టపోయారని తెలుసు కాబట్టి నీకు ఇవ్వటం లేదు. వెళ్ళరా. హలో, నిరుద్యోగివా? నీకెలా తెలుసు? తెల్లారు లేస్తే నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూస్తాను. ఏంటి, ఉద్యోగం కావాలా? ఇప్పించావంటే చచ్చి నీ కడుపులు పెడతాను. నేనే ఈ హోటల్ ప్రొపరేటర్ని. ఇలాంటే ఆ బిల్లు నేను ఇచ్చింది బిల్లేనండి. నేను అడిగింది బిల్లు డబ్బు. నువ్వు మొహం వాచిపోయేలా టిఫిన్ తింటున్నప్పుడే అనుకున్నా ఇది వాచి ఫేస్ అని. ప్రతి వాడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. రావటం, కుంభాలు తింటాం, బిల్లు అడిగితే వాచీలు ఉంగరాలు ఇవ్వటం. బిల్లు 15, బ్యాలెన్స్ 10. వెళ్ళా. దాని వాల్యూ 25 రూపాయలు ఏంటి సార్? మినిమం 200 ఉంటుందండి. ఇదిగో, ఇష్టమైతే తీసుకో, లేకపోతే డబ్బు కట్టెళ్ళు. అలా అనకండి సార్. డిగ్రీ చదివాను, ఉద్యోగం రాలేదు. నాది ఓ కన్నీటి కథ. 1 మినిట్ చూడవయ్యా, నా దగ్గర ఎన్ని కన్నీటి కథలు ఉన్నాయో. వెళ్ళా. కన్నీటి కథట. సీరియల్ రాసి పత్రిక పంపించు. నెక్స్ట్. ఓహో, 30 రూపాయలు బాడీకి దగ్గర బిల్లు. ఇలా ఇచ్చేయి. ఇదేంటి, బిల్లుకు బదులు కాటన్ షర్టా? కాటన్ షర్ట్ కాదండి, టెర్రీ కాటన్ షర్ట్. చింపి కుట్టించుకుంటే 2 అవుతాయి. మీకు బ్యాలెన్స్ ఇవ్వండి. బ్యాలెన్సా? ఈ దరిద్రమైన షర్టుకు బ్యాలెన్స్ కూడానా? వెళ్ళు. పోసి వండితే 3 ఊళ్ళో సరిపోతా దరిద్రుడు. అమ్మా, ఏమైందమ్మా? డాక్టర్, మా అమ్మకేమైంది? రక్తనాళాల్లో ప్రాబ్లం ఉంది. బైపాస్ సర్జరీ చేయాలి, లేకపోతే గుండెగిపోయే ప్రమాదం ఉంది. డాక్టర్, ఆపరేషన్కి ఎంత అవుతుంది? దాదాపు 1,00,000 రూపాయలు అవుతుంది. ఇప్పటికే ఆలస్యం చేశారు. త్వరలో ఆపరేషన్ చేయించండి. డాక్టర్లు అలాగే అంటారు. నువ్వేటి బాధపడకరయ్యా, అదే సర్దు. మనం జబ్బు అంటే డాక్టర్లు డబ్బు అంటారని తనకు వచ్చిన జబ్బుని చెప్పకుండా దాచిపెట్టి మొదలుపెట్టింది. ఆ డబ్బంతా నీ చదువుకి, ఇంటర్వ్యూలకి ఖర్చు పెట్టింది. మనం 100 వాళ్ళమే కానీ 50 వాళ్ళం కాదు. ఇప్పుడు చూడు, 1,00,000 రూపాయలు కావాలంట. ఎక్కడి నుంచి తెస్తాం, ఎలా తెస్తాం? కొడుకు అయినా నీకు చేతులు ఎత్తి దండం పెడతానా? నీ అమ్మలేంది నేను బతకలేనురా. ఏదో చూస్తాను బతికిచ్చరా. ఇదిగో ఏమయ్యో, నీకు మాపిండ కూడా కావాల్సి వచ్చిందా? నీ కన్ను కాలు బాగానే ఉండేగా. నాలంటోడు కడుపు పట్టకపోతే కట్టబడి సంపాదించుకొని తినచ్చుగా. ఇది నేను తింటానికి కాదు, నీకిద్దామని తీసాను. తీసుకో. అయితే పంజయ్, నాది బ్రాహ్మణ హోటలు. ఇక్కడ రుచి కంటే శుచికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందుచేత నువ్వు తిన్నగా కోనోట్లోకి వెళ్ళి 3 మునుగులు మునుగు. 2 వీపు రేఖలు రాసుకో. 4 గంజపోలు బెళ్ళ వేసుకుంటా, డ్యూటీలో జాయిన్ అవుతుంది కానీ.
విఘ్నేశ్వర, అన్యకులంలో పుట్టిన నేను బ్రాహ్మణుడిలా ఇలా జంజం వేసుకోవడం ధర్మం కాకపోవచ్చు, తప్పే కావచ్చు, కానీ తప్పటం లేదు. మా అమ్మను బ్రతికించుకోవడం కోసం వేరే దారిలోకి పని చేస్తున్నాను. నన్ను క్షమించు. ఇది ఏ సైడ్ వేసుకోవాలి? లెఫ్టా రైటా? లెఫ్టే కాదే, రైటే. అది కాదే. ఓ ఓ లెఫ్ట్ ఫ్రంటే. కరెక్ట్. గణనాథ, నీ డైరెక్షన్లో నేను క్యాస్ట్ మార్చుకున్నాను. దీనివల్ల నాకు ఇతరులకు ఏ ఇబ్బంది కలగకుండా చూడు. ఇదిగో అబ్బాయి, పిలిచారా స్వామి? ఏదైనా సజెషనా? ఇక్కడ ఎక్కడా? ఇట్రా. జడ్జి వేసుకోగానే టాస్క్ ఫోర్స్ వాళ్ళగా దిగిపోయారు. నా వేషం వీళ్ళు పసిగట్టేశారేమో. నిన్నేనయ్యా రమ్మంటోంది. ఏమిటి సార్? వైదికానికి వెళుతున్నాం, వస్తావా? వైదికమా అంటే మలయాళం సినిమానా? నువ్వు అసలు బ్రాహ్మణుడా కాదా? ఎందుకు కాదు, పక్క బ్రాహ్మణ్. కావాలంటే జడ్జి చూసుకోండి. ఇప్పుడే ఫ్రెష్ గా ఎప్పుడు ఫ్రెష్ గా వేసుకున్నాం. సరేలే, పరమేశ్వర శాస్త్రి గారింటికి పూజగా వెళుతున్నాం, వస్తావా? పూజిక? నాకు మంత్రాలు రావండి. ఐఎమ్ గ్రాడ్యుయేట్ బ్రాహ్మణ్. నువ్వేమి మంత్రాలు చదవక్కర్లా, లాస్ట్ లో స్వాహ అంటే చాలు. లాస్ట్ లో ఏం కర్మ, ఫస్ట్ లోనే అంటాను. ఫస్ట్ లో అంటే అర్థం మారిపోతుంది, లాస్ట్ లోనే అనాలి. ఓ 50 రూపాయలు ఇస్తాం. స్వాహ చెప్తే 50 రూపాయలు ఇస్తారా? ఎన్నిసార్లు చెప్తే అన్ని 50 ఇస్తారా? ప్రతి స్వాహాకి 50 ఇస్తే మేము స్వాహా అయిపోతాం. నువ్వు ఎన్నిసార్లు అమ్మా ఒక్క 50 ఇస్తాం. అయితే ఓ 5 అడ్వాన్స్ ఇవ్వండి. ఆకలిస్తుంది, 2 ఇడ్లీ తినేసి వస్తాను. పూజ పూర్తయ్యే వరకు నిష్టగా ఉండాలి. పచ్చి గంగ కూడా ముట్టుకోకూడదు. పద. కొంపలంటుపోయినట్టు ఆ ఏడుపులేమిట్రా? నిజంగానే మా కొంపలు అంటుకుపోయాయండి. మొత్తం పేట అంతా కాలిపోయింది. కాలిపోయిందా? ఎలా? మా పేటకి ఎదురుగా శర్మ గారి మేడ ఉంది కదండి, ఆ కార్తీక పౌర్ణమికి నేను దీపాలు పెట్టారండి. అది చూసి మా దరిద్రోటి ముఖంగాడు, ఇదిగో ఈ నా కొడుకండి, ఈడు దీపం పెడతానన్నాడండి. సర్లే ఎట్టుకోరా అని చెప్పి నేను గుడిసెలోకి వెళ్ళి గడ్డం కెత్తను ఊరుకుంటున్నానండి. ముందారు అరుగు మీద దీపం పెట్టారండి, ఈడు అరుగు మీద దీపం పెట్టాడండి. తర్వాత గోడ మీద పెట్టారండి, ఈడు గోడ మీద పెట్టాడండి. శివరాకరణాలు మేడ మీద పెట్టారండి, ఈడు గుడిసె మీద పెట్టేశాడండి. అంతేనండి. ఈడు గుడిస్తే పట్టిన లాండ్రీ షాపు, మత్తనయ్య టైలర్ షాపు, జాన్ పలకడి చెప్పులు కొట్టు, గవ్వరాజు కళ్ళు దుకాణం అన్ని బుక్ అయిపోయాయండి. అయ్యో పాపం. ఈ ఊరికి పెద్ద దిక్కు మీరే, మమ్మల్ని ఆదుకోవాలి బాబు. అయిన దానికి కాని దానికి ఆయన మీద పట్టాలా? ఇప్పటికే ఆలయ ధర్మకర్తగా బడి, ఆసుపత్రి, పాయిఖానా లాంటివి ఎన్నో కట్టించి కుళాయిలు వేయించి చేతి డబ్బు కూడా పోగొట్టుకున్నారు. ఇంకా ఎన్ననేస్తారు, ఎంతని చేస్తారు? అవధాని, చేసింది చెప్పుకుంటే పాపం. మీరు సాయంత్రం ఇంటికొచ్చి డబ్బు తీసుకెళ్ళండి. రాజేశ్వరి, వచ్చే భవాని, వస్తున్నా నాన్నగారు. వాట్ హ్యాపెన్ డార్లింగ్? ఇంట్లో ఇద్దరున్నారు. దేవుడికి నిన్న వేసిన దండలు తీసి శుద్ధి చేయాలన్న ఇంగితం ఉండక్కర్లే. సారీ నాన్న, ఇప్పుడే మార్చేస్తాను. గణపతి హోమానికి బ్రాహ్మణులు వస్తున్నారు. అన్ని ఏర్పాట్లు చేసినట్టేనా? డోంట్ వరీ, ఎవ్రీథింగ్ ఈస్ రెడీ. ఇంగ్లీషు నేర్చుకుంటున్నావు, బాగానే ఉందయ్యా. కాస్త అప్పుడప్పుడు తెలుగు కూడా మాట్లాడుతూ ఉండు. ఓకే యార్. ఇదిగో, అది దేవుడు మాల, ఎవరు తొక్కకుండా పైన వెయ్యి. గ్రద్ద కాదయ్యా, గరుత్మంతుడు. మాకు తెలుసు విష్ణుమూర్తి గారి వాహనమని. గుమ్మంలోకి అడుగు పెట్టానో లేదు, విష్ణుమూర్తి గారు తన డ్రైవర్ చేత నాకు వైకుంఠమాల వేయించారు. ఇక అంతా శుభమే. ఇంతోటి అవతార పురుషుడు దిగొచ్చారని వైకుంఠం నుంచి మాల పంపించారు. అది వైకుంఠమాల కాదయ్యా, వాడిపోయిన మాల. ఎవరో పైన పడేసి ఉంటారు, గాలికి ఎగురొచ్చి నీ మెళ్ళో పడింది. మరి అదే మన కాస్ట్ కుళ్ళు అంటే. కుళ్ళు కాదయ్యా, నిజం. ఈ మాల వేసింది అదిగో ఆ పిల్ల. పౌరోహిత్యానికి వస్తే స్వయంవరం జరిగింది. ఎందుకైనా మంచిది, కుడికా లోపల పెట్టు. కానివయ్యా, భోజనాల్లోనే కాదు పనిలో కూడా వేగం ఉండాలి. త్వరగా కానివ్వండి, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. అది పరమేశ్వర శాస్త్రి గారి పీట, అక్కడ కూర్చుంటావేమిటి? ఖాళీగా ఉంది కదా అని. అఘోరించావులే, వెళ్ళి పంచపాత్ర పట్టాపో. వెళ్ళు. వీడెవరయ్యా, హనుమంతుడు టైపు? అవును, పంచపాత్ర అంటే ఏమిటి? పంచ అంటే పంచ, పాత్ర అంటే గిన్నె. కరెక్ట్. పంచపాత్ర. ఓరిత్రాష్ట్రుడా, నేను అడిగింది పంచే పాత్ర కాదు, పంచపాత్ర. ఓహో, పంచపాత్ర. పంచపాత్ర కాదంటే
మరేమో ఉంటుంది. పంచ అంటే 5, పాత్ర అంటే గిన్నె. 5 గిన్నె ఏమిటి? ఓ 5 గిన్నెల కూరల గుర్తు అయి ఉంటుంది. ఏమండి ఏమండి? వాట్ యు వాంట్? గుత్తి, కూరల గుత్తి. కూరల గుత్తా? ఎస్, 5 విజిల్స్, పంచపాత్ర. మీకు కావాల్సింది కూరల గుత్తా పంచపాత్ర? అయితే రెండు వేరు వేరా? పంచపాత్ర. ఇదేంటి చేతులు చాటు కోసం చెప్పినట్టు ఇలా చెప్పారు? మీరే చేతులు పెడతారో తెలియక. పంచపాత్ర అంటే ఇదా ఏదో అనుకున్నాను. ఇదిగోండి పంచపాత్ర. చూసారా ఎంత కరెక్ట్ గా తెచ్చేశాను? ఏదో సంజీవని పర్వతం తెచ్చినట్టు దానికి ఎంత పోజెందుకు? వెళ్ళి ధూపహారతి బట్ర, ధూపహారతి బట్ర. ఒక గండం గడిచింది అనుకున్నాను, మళ్ళీ ఫిట్టింగ్ పెట్టాడే. ఏమిటి సనుక్కుంటున్నావు? ఏమి లేదు. ఏమన్నారు? వీడికి బ్రహ్మచెవుడు కూడా ఉన్నట్టుంది. ఇదిగో నాకు బ్రహ్మచెవుడు, విష్ణు చెవుడు, శివుడు చెవుడు ఏమీ లేదు. మరి లేకపోతే ధూపహారతి అంటే తెలీదు? ఎందుకు తెలీదు? మేము బ్యాంబర్లవే. తెస్తానుండు. ఏమండే ఏమండే? మళ్ళీ ఏంటి? చచ్చా, రాను రాను మన బ్రాహ్మలు కల్చర్, ఆచారాలు, సంప్రదాయం మంట కల్పిస్తున్నారండి. ధూపార్తి లేకుండా హోమం మొదలెట్టాడు పెద్ద ఆయన. నేను చెప్పేదాకా ధూపార్తి కావాలని తెలియదట. ఇప్పుడు మీకు ధూపార్తి కావాలి అంతే కదా? అంతే. ఇదిగో ధూపార్తి. వెళ్ళి గోమయం బట్ర. ఏమాయం? గోమయం అంటే ఏమయం అంటావేమిటి? గోమయం గోమయం గోమయం. అలాగే అలాగే అలాగే. ఎక్స్క్యూజ్ మీ. మళ్ళీ ఏమిటి? సారీ ఫర్ ఇంటరప్షన్. గోమయం ఇస్తారా? అది కూడా నేనే ఇవ్వాలా? అన్నీ మీరే ఇచ్చారు, అది కూడా మీ చేతిలో ఇస్తే. ఇదిగో మీరు టూగా మాట్లాడుతున్నారు. కరెక్ట్ లక్ష్మి దగ్గర ఉంటుంది, వెళ్ళి తెచ్చుకోండి. ఇదేంటి ఇంత కోపం వచ్చింది ఈవిడికి? గోమయం అంటే ఏదైనా కాస్ట్లీ వస్తువేమో. లక్ష్మి, ఇదిగో లక్ష్మి అంటే నువ్వేనా అమ్మా? దేనికి? నీ దగ్గర గోమయం ఉందని చెప్పారు, పూజకి కావాలి, ఇస్తావా? గోమయం నా దగ్గర ఎందుకుంటాది? మరి లక్ష్మి దగ్గర ఉంటుందని చెప్పారు. లక్ష్మి అంటే ఆవు పేరు. అదే? అవును, అక్కడ ఉంది, వెళ్ళి ఎత్తుకోండి. ఎత్తుకోవాలా? ఆవుని ఎత్తుకోవడం? ఆవు కాదు, పేడ. గోమయం అంటే పేడ? అవును. పేడకు అంత గొప్ప పేరుందా? ఏ మీకు తెలవదా? మాకేం తెలియదు. వేషం వేయనున్నావుగా, ఏంటి వేషం? ఆకలికి తట్టుకోలేక మీ దగ్గరికి వద్దామని ఈ వేషం వేశాను. దారిలో పురోహితులు కనిపించి స్వాహా చెప్తే 50 రూపాయలు ఇస్తామన్నారు. దయచేసి ఈ విషయం ఎవరికి చెప్పొద్దే. వదిలే, నేను సేమ్ పాయింట్కి వస్తున్నాను. నా విషయం కూడా ఎవరికి చెప్పకే. ఏ మీరు బ్యామర్లు కాదా? బ్రాహ్మణమే, కాకపోతే ఈ హౌస్ ఓనర్ పరమేశ్వర శాస్త్రి ఉన్నాడు చూసావు, చండ శాసనుడు, ఈ అగ్రహారానికి లీడర్. గల్ఫ్ లో సద్దాం హుస్సేన్ ఎంత పవర్ఫుల్లో, ఈ అగ్రహారానికి ఇతనంత పవర్ఫుల్. నమస్కారం. నమస్కారం. ప్రారంభించండి. చేయగలుగుతున్న ఆచమనం చేయండి. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, గోవిందాయ స్వాహ, సూర్యకోటి సమప్రభా స్వాహ, నిర్విఘ్నం కురు మే దేవా స్వాహ. వాహ కాదు, నమః అనాలి. మరి అదే చీటింగ్ అంటే. స్వాహ అంటే చాలని చెప్పి తీసుకొచ్చి మళ్ళీ నమః అనమంటారంటే. ఇంకో 50 ఎక్కువ ఇస్తారంటే అంటాను. ఇస్తాలే అను. స్వాహ, సారీ, నమ నమ. ఏది నువ్వు మంత్రం చెప్పు. మంత్రం నేను ముందు మా గురువులు చెప్పేస్తానండి. గురుగారు చెప్పండి. నేను చెప్పమన్నది నిన్ను. ఐఎమ్ వెరీ వెరీ సారీ. నాకు తేలు మంత్రం, పావు మంత్రం తప్ప వేద మంత్రాలు అవి రావు. మంత్రాలు రాని వాడి పౌరోహిత్యానికి ఎందుకు వచ్చావు? మంత్రాలు చదవక్కర్లేదు, చివరిలో స్వాహా చెప్తే చాలు 50 రూపాయలు ఇస్తామని తీసుకొచ్చారు. తమకి అది ఎక్కువ అనిపిస్తే ఓ 25 చాలు. బావగారు క్షమించాలి, ముగ్గురు వస్తే అశుభం అని 4వ వాడి కోసం వెతికాం. సమయానికి ఇతను కనిపించాడు. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా తీసుకొచ్చేశాం. ఉద్ధరించావు. నువ్వులే వెళ్ళేలా దూరంగా నిలబడు. స్వాహ అక్కడి నుంచే చెప్పంటారా? అది కూడా మేమే చెప్పుకుంటాం. నువ్వు నోరు మూసుకొని వారు చెప్పినట్టు అక్కడ తగలడు. సంతోషం. వస్తా బావగారు. మంచిది. వస్తానమ్మా.
ఇదిగో ఇట్రా తీసుకో. వీడికి ఎందుకండి సంభావన? నువ్వు తీసుకో. వద్దండి, నేను మంత్రాలు చదవలేదుగా. ఇది ఇస్తున్నది మంత్రాలు చదివినందుకు కాదు. ఇంకెక్కడా మంత్రాలు చదవద్దనా? ఏమిటి నువ్వు చదివేది ఈనాడు పేపరా? అవధాని, క్షమించండి. ఆర్ యు ఎడ్యుకేటెడ్? ఎస్ సార్, ఐఎమ్ ఎంఏ ఎంబీఏ. ఉద్యోగం దొరక్క పౌరోహిత్యానికి వచ్చావు, అవునా? అవును సార్. వేద పఠనం వెగటైపోయి పౌరోహిత్యం నామోషి అయిపోయిన ఈ రోజుల్లో డిగ్రీ ఉండి కూడా పౌరోహిత్యానికి సిద్ధపడ్డావంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అందుకే ఈ సంభావన తీసుకో. భవానీ, ఇక మీదట పౌరోహిత్యానికి వెళ్లే ముందు ఈ బ్రాహ్మణ సర్వస్వం పుస్తకం చదువుకొని మరీ వెళ్ళు. వద్దండి, నేను పౌరోహిత్యానికి పనికిరాన్ని తెలిపోయింది. ఈ వృత్తిని అపవిత్రం చేసే కన్నా ఈ కూలో చేసుకుంటాను. వస్తానండి. లాగరా బాబు, అవధాని గారు నా బిడ్డను కాపాడండి. అమ్మో, మా వల్ల కాదు. వాళ్ళని చూస్తుంటే పెద్ద రౌడీలో ఉన్నారు. మా వల్ల కాదు బాబు. బాబు, మీరైనా నా బిడ్డను కాపాడండి బాబు. బాబు, మా బిడ్డను కాపాడండి బాబు. శాస్త్రి గారు, మీరైనా నా బిడ్డను కాపాడండి. మేమా? అమ్మో, వాళ్ళ దగ్గర కత్తులు కటార్లు ఉన్నాయి. పొడిచినా పొడుస్తాడు. మా వల్ల కాదు. వెళ్ళకయ్యా మగడా, అక్కడ ఆడపిల్ల కన్యం జరుగుతుంటే వెళ్ళొద్దంటావేంటి? వెళితే నువ్వు ఎవరో తెలిసిపోతుంది. అలాగని ఊరుకుంటే ఆ పిల్ల బ్రతుకు నాశనం అయిపోతుంది. తప్ప ఈ అగ్రహారం తమ్ముడెవడ్రా ఆవేశపడుతున్నాడు? ఆడోళ్ళంతా చూస్తున్నారు కదా, ఈ హీరోయిన్ ని కాపాడి హీరో అవుదాం అనుకుంటున్నాడు. చూడు పంతులు, మన సత్తా చూపిస్తే జీరో అయిపోతాం. అంచేత కాముగా వెళ్ళి తద్దిన మంత్రాలు చదువుకో పో. మీరంతా చచ్చిన తర్వాత కదా తద్దినాల మంత్రాలు చదివేది. Come on! మన గ్యాస్లో ఇంత డేరింగ్ ఫెలో ఎలా పుట్టారబ్బా? మామగారు, వీడి వాలకం చూస్తుంటే సంథింగ్ రాంగ్ అనిపిస్తుంది. నథింగ్ రాంగు. అందరూ నీలాగే పప్పు సుద్దలు ఉంటారా? ఆ మాటకొస్తే ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, పరశురాముడు వీళ్ళంతా మన కాశీగారంటే ఇతను అదే టైపు. సందు దొరికితే చాలు ఫిట్టింగ్లు పెట్టాలని చూస్తావు. చంద్రం, నువ్వు ఆపద్దు కానీ కొట్టు. చంద్రం, ఇదిగో. మళ్ళీ ఏరేకొచ్చారా తలలు తెక్కు.
ఈ అగ్రహారం పరువు కాపాడావు. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. అవును, నీకు జాబ్ లేదన్నావు కదా? అవును సార్. ఇక నుంచి నువ్వు ఉద్యోగం కోసం వెతుక్కోని అవసరం లేదయ్యా. అదేంటి సార్? ఫైట్లు అవి చేసి రౌడీ బాబుని వసూలు చేసుకోవచ్చని. అతనికి అంత కర్మ ఏమిటి? నాకు తెలిసిన బ్యాంక్ మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో చెప్పి లోన్ ఇప్పిస్తాను. ఎక్కడైనా మంచి సెంటర్ చూసి ఎస్టీడీ బూత్ లాంటిది ఏదైనా పెట్టుకుందు గాని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు? ఎదురుగా గోపురం ఉంది కదండి, గోపురం వెనుక పెద్ద కోనేరు ఉంది కదండి, ఆ కోనేరు కొంచెం స్ట్రైట్ గా వెళ్ళి లెఫ్ట్ తిరిగి రైట్ తిరిగి కొంచెం స్ట్రైట్ గా వెళ్ళామనుకోండి, పెద్ద మర్రి చెట్టు ఉంది కదండి, దాని కింద సిమెంట్ పెంచి ఉంది కదండి, అది నాదేనండి. అదేదో పోస్టల్ అడ్రస్ లాగా దానికంత బిల్డప్ ఎందుకు? అయ్యా, ఒక్క మాటలో చెప్పాలంటే మన వాడు కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అండి. అలాగా? నీలాంటి విద్యావంతులకి వీధరుగులు, చెట్ల కింద బెంచీలు, అడ్రస్సులు కాకూడదు. ఓ పని చేయి, మా ఇంట్లో అవుట్ హౌస్ ఖాళీగా ఉంది, అక్కడికి వచ్చి ఉండు. మీ ఇంట్లోనా? వద్దండి, ఆ బెంచ్ మీద ఎలాగోలాగా అడ్జస్ట్ అయిపోతాను. ఊరుకా, ఓసీలో ఏసీ రూమ్ ఇస్తారంటే తీహార్ జైలుకి వెళ్తానంటే నేను తీసుకెళ్తానండి. నువ్వు రా, రావయ్యా రా. వీడెవడు మనకంటే ముందు వచ్చి సెటిల్ అయ్యాడు? నాలాగే ఓసీకే సార్. ఆయన పరమేశ్వర శాస్త్రి గారి తండ్రి, రిటైర్డ్ మేజరు. కటింగ్ శాస్త్రి ఏమిటి ఈ టైంలో తగలట? తమ పుత్రరత్నం గారు ఈ కుర్ర డైమండ్ ఇక్కడ ఉంచమని చెప్పారు. ఎవరెతనో మన కాస్టే. సద్బ్రాహ్మణ వంశ సంభూతుడు, పరమ నిష్ఠాగరిష్ఠుడు, ఈశ్వరార్చన కళాసురుడు, పైగా మంచివాడు. మంచివాళ్ళు మర్యాదస్తులు నీ వెనకెందుకు వస్తారు? వీడెవడో నీకన్నా పెద్ద కటింగ్ గడ్ అయి ఉంటాడు. ఎవరు ఆయన? పిఠాపురం అండి. మొహం చూస్తే పిఠాపురం ఫేస్ లా కనిపించడం లేదే, స్టువర్ట్పురం ఖేడీ ఫేస్ లో ఉంది. చిన్నప్పటి నుంచి నా ఫేస్ ఇంతేనండి. సరిగ్గా దుర్ముహూర్తంలో వచ్చావు, ఏం జరుగుతుందో ఏమిటో. రే కటింగ్ అయ్యా, అదో సిగరెట్ మిలిటరీలో అలవాటైపోయింది. ఈ సంగతి మా వాడితో చెప్పావు చస్తావు. ఈయన సిగరెట్లు కాలుస్తున్నాడని చెప్తే నేను చేస్తాను, చెప్పకపోతే కాల్చి కాల్చి వీడు చేస్తారు. చూసావా, ఈ తండ్రికి ఆ కొడుక్కి ఎంత తేడానో. వీళ్ళిద్దరికి ఒకరంటే ఒకటి పడదు. ఈయన ఇండియా అయితే ఆయన పాకిస్తాను. వీళ్ళిద్దరి మధ్య కాశ్మీర్లా ఈ వేషంలో నేను ఉండలేను. పదం పద. ఇదిగో, మన వల్ల ఎవరికి హాని కలిగినంత వరకు మనం ఏ వేషం వేసినా పర్వాలేదు. ఇక్కడికి నువ్వు వచ్చింది మీ అమ్మని బతికించుకోవడానికి, నువ్వు బతకడానికి. ఆ బ్యాంక్ లోన్ శాంక్షన్ అయ్యి నువ్వు ఎస్టీడీ బూత్ పెట్టుకునే వరకు ఇక్కడే ఈ వేషంలోనే కంటిన్యూ అయిపో. జీవితానికి దారి చూపించారు, మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఆయన రుణం తీర్చుకోలేకపోయావు, బ్యాంక్ రుణం మాత్రం తీర్చు. లేకపోతే నీకు హామీ ఇచ్చినందుకు ఈయన్ని తప్పకుండా తీరుస్తాడులేవయ్యా. నేను వస్తాను. ఇదెలా ఉంది? ఆహా, చెలకొట్టిన జామ పండ్ల అమోఘంగా ఉంది. నిజం చెప్పు, వీటిలో నీ ప్రేమని కలిపావు కదూ? రా చెప్తాను. ఆహా, ఎన్ని రోజులైందో నిన్ను తినే. ఏ పెట్టిన గుడ్డువు నా పొట్టలో పడుతున్నా. ఏమయ్యా, వంట చేసుకుంటానని బిల్డప్ ఇచ్చి హోటల్ నుంచి పొట్లాలు తెచ్చుకుని మిగుతావా? అది ఇందాక దీక్షితులు గారి హోటల్ మీద నుంచి వస్తుంటే ఈ వెజిటబుల్ బిర్యానీ ఇచ్చారు. వేస్ట్ చేయడం ఎందుకు తింటున్నాను. వెజిటబుల్ బిర్యానీ అంటున్నావు, ఏదో నీచు వాసన వస్తుందేమిటి? నీచు వాసన కదండి, నేతి వాసన. నీచు వాసనకి నేతి వాసనకి తేడా తెలియని దాని కాదు. ఏది ఆ పొట్లో ఓపెన్ చేయి. వద్దండి, నేనే తింటాను. చూపిస్తావా? మా నాన్నగారిని పిలవమంటావా? అలాగే చూపిస్తాను. చూడండి. అమ్మ దొంగ, వెజిటబుల్ బిర్యానీ అని ఎగ్ బిర్యానీ తింటున్నావా? ఎగ్ ఏమిటండి? మరి అదేమిటి? కోడిగుడ్లు కదూ? కోడిగుడ్లా? ఇవే? ఓ మై గాడ్, ఇవి నేను బంగాళాదుంపలు అనుకుంటున్నాను. కోడిగుడ్లకి బంగాళదుంపలకి తేడా తెలియదా నీకు? నాకేం తెలుసండి, నేను ఎప్పుడైనా తింటేగా. ఒరే దీక్షితులు, సద్బ్రహ్మణ వంశ సంభూతులైన నన్ను ఈ కొడుగుడ్లతో అపవిత్రం చేయాలని చూస్తావా? నిన్ను సరే, ముందు అవి దూరంగా తీసుకెళ్లి బయటపారే. మా వాళ్ళు చూసారంటే కావాలంటారా? చిచి, ఇవి ఇంటికి తీసుకొచ్చినందుకు చేతులకు వాతలు పెట్టారు. పారే. 20 రూపాయలు పెట్టుకున్నాను, బయట పారేయమంటుంది. గుడ్లు లోపల పడేసి బిర్యానీ బయట పడేస్తే పోలా? ఏమండి, మీ ఇంట్లో డెట్టాలు గాని ఫినాయిల్ గాని ఉందా? ఏ తాగుతావా? చేతులు శుభ్రం చేసుకుందామని. ఒకటి వాసన. మిస్టర్ చంద్రశేఖర శాస్త్రి, అమ్ముస్తుంది. నేను ఇప్పుడు చెప్పుకో. అలాగే. హలో చంద్రం, వాట్ ఆర్ యు డూయింగ్? నథింగ్ అక్కయ్య గారు. మా పాప గాని ఇక్కడికి వచ్చిందా? పాప ఎంత వయసు ఉంటుంది? ఓ 3-4 ఏళ్ళు ఉంటాయా? 3-4 ఏళ్ళు ఏంటయ్యా? మా భవానికి 18 years క్రాస్డ్. భవానీ మీ పాప? నిండా మీకే 25 లేవు.
మీకు 18 ఏళ్ల కూతురు ఎలా ఉందండి? నేను మరి అంత ఎంగగా కనిపిస్తున్నానేమిటో? ఒట్టి ఎంగేమిటండి, టూ మచ్ ఎంగ కనిపిస్తున్నారు. థ్యాంక్స్ యువర్ కాంప్లిమెంటరీస్. కాకపోతే టాపీ త్వరగా పంపించు. అవును, నువ్వేదో కుకింగ్ స్టార్ట్ చేసావట. ఏం వండా? అది కంది పచ్చడి, పెరుగు పులుసు, పనసపొట్టు కూర. ఓ మై గాడ్, పనసపొట్టు కూర అంటే నాకెంతో ప్రాణం. కాస్త రుచి చూపించు. అట్టే మీరు లోపల రాకూడదు. ఎందుకట? నేను ఇప్పుడు ఆంజనేయ వ్రతం చేసుకున్నాను, అంచేత లేడీస్ లోపలికి రాకూడదు. నేను వండినవి తినకూడదు. ఓ మై బ్యాడ్ లక్. ఈ విషయం తెలియక నీ కోసం పాయసం గారెలు తెచ్చాను. పోనీలే, ఏ బెగ్గరకో పారేస్తాను. మీరెంతో అభిమానంతో తెచ్చారు, తీసుకోకపోతే పాపం. ఇటు ఇచ్చి వెళ్ళండి. మరి ఆంజనేయ స్వామి వ్రతం అన్నావు? సీతాదేవి లాంటి వారు, మీరు తెచ్చిస్తే ఈ ఆంజనేయుడు కాదనకూడదు. ఇచ్చి వెళ్ళండి. ఓహో, ఇది పాయసమా? పాల సముద్రం మీద మేగడ. అద్భుతంగా ఉంది. ఆహా, అదిరింది. ఏమిటి, స్టోన్ ఏమైనా తగిలిందా? కాదు, టేస్ట్ ఎదిరింది. నేను మీ అమ్మాయి వండింది అనుకున్నానండి. అది లిటిల్ కిడ్, దానికి ఇంత ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఏడ్చింది? నమస్కారం. ఎలా ఉంది నీ ఎస్టీడీ? దయవల్ల బాగానే ఉందండి. ఏమిటి, ఏదో పని మీద వచ్చినట్టు? పని అంటే ఏమీ లేదు. ఇదివరకైతే ఉద్యోగం లేదు, మీ ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు ఏదో 4 రూపాయలు సంపాదిస్తున్నాను. ఇంకా మీ ఇంట్లోనే ఉండి ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. అందుకని వేరే చోట ఎక్కడైనా ఇల్లు అద్దెకు తీసుకుందామని. అద్దంటే బోల్డ్ అవుతుంది కదయ్యా, ఎందుకు అనవసరంగా డబ్బు తగలేయడం? ఆ డబ్బు ఏదో మీ తల్లిదండ్రులు పంపిస్తే వాళ్ళు పిచ్చ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. బాగా చెప్పావు. అన్నట్టు అడగడం మర్చిపోయాను, మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? మా నాన్నండి, వీళ్ళ నాన్నగారు ఎప్పుడు ఎవరికి అందరం తెత్తులో ఉంటారండి. ఆయన ఎక్కడికి చెట్టు లేదనుకోండి. చెట్టు ఏమిటి? చెట్టు అంటే చెట్టు కాదండి, మెట్టు లేదనుకోండి. ప్రశ్న అక్కడ వేస్తే సమాధానం ఇక్కడ నుంచి వస్తుంది ఏమిటి? అంటే తండ్రి గొప్ప కొడుకు చెప్పుకోకూడదని. దట్ ఈస్ ది రీజన్. అయ్యా, తమరు చెప్తే నమ్మరు గారండి, వీరి తండ్రి గారి చుట్టూ ఎప్పుడు 10 మంది ఉంటారు. అడిగిన వాళ్ళకి కాదనకుండా పోతుంటారు. తీర్థం అంటున్నారు, వారు గుళ్ళో పూజారిగా ఉంటున్నారా? అవునండి. తరికి రాబోకు రాజా. ఓ మిస్టర్ చంద్రం, తాళం తప్పుగా వేస్తావేంటి? నేను తాళం వేయడం లేదండి, స్టవ్ రిపేర్ చేసుకుంటున్నాను. అయితే మెల్లగా కొట్టుకో, నేను ఇక్కడ సంగీత సాధన చేస్తున్నాను. సాధన చేస్తున్నారా? నేను ఇంకా హార్మోనియం రిపేర్ చేస్తున్నారు అనుకుంటున్నాను. అదేంటి రిపేర్ అంటావు? చక్కగా త్యాగరాజ కీర్తన పాడుతూ ఉంటాను. అది త్యాగరాజ కీర్తన కాదండి, సినిమా పాట. త్యాగరాజు గారు సినిమా పాటలు కూడా రాశారా? త్యాగయ్య, క్షత్రయ్య, అన్నమయ్య ఆ అయ్యలెవరు సినిమా పాటలు రాయలేదండి. మీరు పాడేది సముద్రాలు గారు రాసింది. అలాగా? నీకు సంగీతంలో టచ్ ఉందా? టచ్ ఉందని మెల్లగా అడుగుతారు ఏమిటండి? గట్టిగా అడగమంటావా? అక్కర్లేదు. ఎవరైనా నా కోసం మా ఊరొచ్చి చంద్రశేఖర శాస్త్రి గారి ఇల్లు ఎక్కడని అడిగారనుకోండి, ఎవరో చెప్పరు. సంగీత సమ్రాట్, గాన గంధర్వుడు గారి ఇల్లు ఎక్కడని అడిగారనుకోండి, వెంటనే వాడిని చెయ్యట్టుకుని తీసుకొచ్చి మా అరుగు మీద కూర్చోబెడతారు. నువ్వు అంత పాపులర్ అన్నమాట. మామూలు పాపులర్ కాదండి, లైఫ్ బాయ్ సోప్ అంత పాపులర్. మీరు ఇందాక పాడారే, అందులో ఒక చిన్న అపశృతి ఉందండి. లేదే, హార్మోనియంలోనా? కాదు, మీ నోట్లోనే. సరిగానే పాడనే, కావాలంటే మళ్ళీ విను. వీళ్ళెవరు? సంగీతం నేర్చుకోవడానికి వచ్చారు. చూసారా, శాంపుల్ గా చిన్న ముక్క పాడేసరికి ఎంతమంది స్టూడెంట్స్ వచ్చేసారు. సారీ పిల్లలు, మీ అందరికీ సంగీతం నేర్పే టైం నాకు లేదు. నేను అటు నుంచి ఐఎమ్ వెరీ వెరీ బిజీ. వాళ్ళు వచ్చింది నీ దగ్గర నేర్చుకోవడానికి కాదు, నా దగ్గర నేర్చుకోవడానికి. మీకు సంగీతం వచ్చా? నీకు తెలీదా? మా భవానీ సంగీతంలో డిప్లొమా తీసుకుంది. బిఏ గోల్డ్ మెడల్. ఆ సంగతి ముందే చెప్పొచ్చుగా. ఏ చెప్తే పాడకుండా పారిపోయేవారా? చిచి, నాకేం భయం. పెద్ద పెద్ద విద్వాంసులే నా సంగీతం విని కంగారు పడిపోయారు. అంత దరిద్రంగా పాడేవారా? అలా అనకే, చంద్రం సంగతులు బాగా పలుకుతున్నాడు. అతని సంగతులు నాకు తెలియవా? ఏం తెలుసు? మీరు నిజంగా సంగీత విద్వాంసులైతే రేపు శ్రీరామనవమి ఉత్సవాలకి సంగీతం పోటీలు జరుగుతున్నాయి, అక్కడ నాతో పోటీకి రండి. గెలిస్తే 10,000 ఇస్తారు. గెలిస్తే 10,000? గెలవకపోతే ఛార్జీలు ఇస్తారు. అయితే ఆ 10,000 ఈ సంగీత సమ్రాట్టుకి, ఛార్జీలు సోడా బుడ్డి ముఖానికి. ఆవేశపడకు, అక్కడ పాడాల్సింది అల్లాటప్పా పాటలు కాదు, కర్ణాటక హిందుస్థానీ. పాకిస్తాన్, పంజాబ్ అయినా పర్వాలేదు. మనం వణికితే కర్ణాటక, బెదిరితే హిందుస్థానీ పలుకుతుంది నా కంఠ. అయితే రా. పందెంలో నేను గెలవలే అన్నావుగా, చూడు. పాట మధ్యలో నువ్వు పని చేస్తుంటే మరో 10,000 వచ్చిండేవి. ఏమిటా పని? మధ్యలో నువ్వు పాట ఆపేస్తుంటే జనం అంతా చందాలేసుకుని మరో 10,000 ఇచ్చిండేవారు. అదే మరి మన క్యాష్ లో కుళ్ళంటే. నేనంత ఘోరంగా సంగితే భవాని ఎందుకు ఓడిపోతుంది? నిన్ను గెలిపించడానికి. భవానీ కావాలనే ఓడిపోయింది. ఎందుకు? నిన్ను ప్రేమిస్తున్నందుకు. భవాని నన్ను ప్రేమిస్తుందా? అవును, నువ్వు అంటే పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది.
వాళ్ళ అమ్మగారు కూడా నువ్వంటే చాలా ఇష్టపడుతున్నారట. ఎలాగైనా నిన్ను అల్లుని చేసుకోవాలనుకుంటున్నారు. వాడు వ్యాపారి, ఇది కొనుగోలుదారి, మధ్యలో దళారులా నువ్వెందుకురా ఇక్కడ? వెళ్ళిపో. బాగా చెప్పారు. చంద్ర కూర్చో. ఏమిటి మామయ్య మీరు ఎప్పుడు చూసినా అతని మీద ఫైర్ అయిపోతున్నారు? నేనే అతన్ని రమ్మన్నాను. యూ ప్లీజ్ గో ఇన్. తులసి కోటలో దొరదగుంటాకుని పెంచుతున్నట్టు వీడిని ఇంట్లో పెట్టుకుని పెంచుతున్నారు. నాకెందుకో ఈ హవాలాగాన్ని కొంచెం దూరంగా ఉంచడం మంచిది అనిపిస్తోంది. ఇదిగో ఏది బాగుందో నువ్వు చెప్పు. తాతయ్య గారి సలహా ఆయన చెప్పినట్టు నేను దూరంగా ఉండడమే మంచిది. చంద్రం, ఆయనది ఓల్డ్ ఏజీ, మంది యంగ్ ఏజీ, ఏదో అంటూ ఉంటారు. డోంట్ ఫీల్. నీ చేత్తో ఒక చీర సెలెక్ట్ చేసి పెట్టు. మీ ఎరుపుకి ఈ మెరుపు చీర బాగా సూట్ అవుతుంది, తీసుకోండి. ఆహా, అదిరింది అల్లుడు. కానీ ఈ చీర నా కోసం కాదు, మా అమ్మాయి కోసం. మీ అమ్మాయికి? ఆవిడ కట్టుకోబోయేది నేను సెలెక్ట్ చేస్తే ఏం బాగుంటుంది? నేను ఈ చీర తీసుకుంటాను. తీసుకో. మీ అమ్మాయి గారికి కాదు. మీ అమ్మగారు తీసుకెళ్తావా? తీసుకో, డబ్బులు నేను ఇస్తాను. మా అమ్మకి కూడా కాదు, నా ప్రేయస్కి. నీకు ప్రేయస్ ఉందా? అదేమిటండి అలా అడిగారు? నేనేమైనా 20 ఏళ్ళు జైల్లో ఉండొచ్చానా నాకు ప్రేయస్ లేకపోవడానికి? ఎవరు? పాలకుట్టిని, మలయాళీ అమ్మాయి. మలయాళీ అమ్మాయా? అవునండి, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. మా పెద్దవాళ్ళు కూడా ఒప్పుకున్నారు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాం. నేను వెళ్తాను, డబ్బులు కట్టేయండి. ఏమిటి కట్టేది? తమలపాట్ల కట్ట. నువ్వు పాలకుట్టిలకి బెర్రకుట్టిలకి చీరలు తీసుకెళ్తే నేను డబ్బు ఎందుకు కట్టాలి? మీరేగా ఇస్తాన్నారు. మీ అమ్మగారికి తీసుకెళ్తున్నావని ఇద్దాం అనుకున్నాను. ఆయన కోరుకున్న దాన్ని ఆయనకి ఇవ్వడం ధర్మం కాదనుకున్నా. ఇవ్వు, అది ఆయనకి పెళ్లి కనుగ్గా ఇచ్చామనుకుందాం. పాలకుట్టి ఎందా సరే. ఇదిగో ఈ నెల జీతం. థ్యాంక్ యూ సరే. బై నీకోసం పట్టు చీర తీసుకొచ్చా. చాలా బాగుంది సరే. ரொம்ப థ్యాంక్స్ సరే. దాని ఖరీదు 1300. నీకు కాబట్టి 650కి ఇచ్చేస్తాను. ఏంటలా చూస్తున్నావు? ఆ 650 ఎక్కువ అనుకుంటే 600 ఇవ్వచ్చు. థ్యాంక్స్. నువ్వు వెళ్ళి పని చూసుకో. అమ్మ నా బిగ్ బ్రదరు 1 టౌన్ ఫ్రీగా చీర కొట్టేసి 2 టౌన్ అమ్మేస్తావా? రై, నీకు ఇక్కడేం పనిరా? వెళ్ళి పని చూసుకో. ఏంటయ్యా ఏడుస్తున్నా? చిచి, ఉద్యోగం దొరకనప్పుడే ఏడవలేదు. ఉల్లిపాయలు కోస్తుంటే కన్నీళ్ళు వచ్చాయి. బ్యాచులర్ గా ఇలా వంటలవి చేసుకుంటూ ఎన్నాళ్ళయ్యా బాధపడతావు? నన్ను చేసుకున్నావు అనుకో. సారీ, నాకు పాలకుట్టి ఉంది. అది ఏనాడో నా మనసుని చెవు కుట్టినట్టు కుట్టింది. కుట్టినట్టు కుట్టలేదు. అబద్ధం ఆడితే అతికినట్టు ఉండాలి. ప్రేయసి పెళ్లి అని కహానీలు చెప్పి ఈ చీర కొట్టేసి ఆ పాలకుట్టికి 650 రూపాయలకి అమ్మేస్తావా? 600గా ఇచ్చింది, నీకు 650 అని చెప్పి నీ దగ్గర 50 కొట్టేసిందా? ఎంత మోసం, ఎంత దగా, ఎంత కుట్రా! మోసం దగా నీది. ఎందుకు ఏ నాటకాలు? నేనంటే నీకు ఇష్టం లేదు? లేదు. నువ్వు నన్ను ప్రేమించడం లేదు? ముమ్మాటికి లేదు. నా మీద ఏమిటండి ఇది? ఒంటరి పని చేసి చేయబట్టుకుంటారు. ఎవరైనా చూస్తే నా బ్రతికేమవుతుంది? అక్కయ్య గారు, అక్కయ్య గారు, అక్కయ్య గారు! వాళ్ళు లోపల ఉన్నారు. ఇలా మెల్లిగా పిలిస్తే వినపడదు. అమ్మా, నాన్నా! గట్టిగా రవకే, వాళ్ళు వచ్చేస్తారు. రావాలనే. దేనికి? కొంపలు ముంచే ఈ జైన్ డైరీ చూపిద్దామని. అయ్యో, కొంపర కూల్చే డైరీల్లోకి, బ్యాంకుల ముంచే కుంభకోణాల్లోకి ఎక్కే క్యారెక్టర్ కాదండి నాది. పర్సనల్ గా రాసుకున్న డైరీ. అదే మా వాళ్ళకి చూపిద్దామని. ఏమిటిది? భవాని, నిన్ను ఏ ఘడియలో చూశానో గాని ఘడియ ఘడికి నువ్వే గుర్తుకొస్తున్నావు. అది పెన్ను సరిగ్గా రాస్తుందో లేదో అని టెస్ట్ చేశా. అలాగా? అయితే ఇదేమిటి? భవాని, నువ్వు బంగారు చేపవైతే నేను ఉప్పు చేపని, నువ్వు కోకిలవైతే నేను కాకిని, నువ్వు గుళ్ళో దేవతవైతే నేను గుడి ముందు కొబ్బరి చిప్పలు ఏరుకునేవాడిని. ఏమిటయ్యా ఈ దిక్కుమల్లి పోలికలు? ఇది పెన్లో ఇంకుందో లేదో అని టెస్ట్ చేశాను. అలాగా? మరి ఇదేమిటి పెన్సిల్ తో రాసావు? నీ పెదవుల మీద పెదవులు ఆనించే అదృష్టం వచ్చే జన్మలోనైనా నాకుందా? వచ్చే జన్మ దాకా ఎందుకయ్యా? ఈ జన్మలోనే నీకోసం అల్లాడుతున్నాను. నువ్వు ముద్దంటే నేను వద్దంటానా? హ్యాపీగా అడిగి పెట్టుకోవచ్చు కదా. భవాని, నీకు నాకు పొత్తు కుదరదు. ఏ, ఎందుకు కుదరదు? నీకేం తక్కువ? అన్ని తక్కువే. మీ నాన్నగారు నన్ను ఆదరించి, ఆశ్రయం ఇచ్చి ఇంత తిండి పెట్టారు. నా బ్రతుకు తెరువుకో దారి చూపించారు. అటువంటి మహానుభావుడికి ద్రోహం చేయడం నన్ను మోసం చేసి రేప్ చేస్తే ద్రోహం గాని, ప్రేమిస్తే ద్రోహం ఎందుకు అవుతుంది? చూడు, ఆయన సంగతి నీకు తెలీదు. తిన్నగా ఆయన దగ్గరికి వెళ్ళి, సార్, నేను మీ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటానని ఫ్రాంక్ గా చెప్పేసావనుకో, చెప్పు తీసుకొడతా. ఏం కొట్టరు. నీ ప్రపోజల్ విని అదిరింది అల్లుడు అంటూ ఎగిరి గంతేస్తారు. నా మాట విను. నీకు నాకన్నా మంచి కుర్రాడు, చదువుకున్నవాడు, నిజమైన బ్రహ్మణుడు భర్తగా దొరుకుతాడు. ఖచ్చితంగా దొరకడు. నువ్వు నాకే కాదయ్యా, మా అమ్మకు కూడా బాగా నచ్చేసావు.
సొంత తమ్ముడు అనుకుని ఎంతో అభిమానిస్తోంది తెలుసా? నువ్వెన్ని చెప్పినా ఈ పెళ్లి జరగదు. అయితే ఒకసారి కళ్ళు మూసుకో. ఏ కృష్ణానికి తగలబెడతావా? చెప్పిన పని చెయ్యి. సరే మూసుకున్నాను చెప్పు. ఎస్టీడీ బూత్ మునిగిపోయింది. ఏమైంది? అందుకే వాడిని దూరంగా ఉంచమని మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు వర్షంలో తడిసి గొడుగు కోసం వెతుక్కోవడం ఎందుకు? అందుకని పంపదీసి భవానీని వాడికిచ్చి పెళ్లి చేస్తారా ఏమిటి? ఏం చేస్తాం? భవానీ మూతి మీద కాసింది పసుపు నీళ్ళు తొలించి శుద్ధి చేయించేస్తే మా అబ్బాయికి ఏదో సర్ది చెప్పి 3 ముళ్ళు వేయించేస్తాను. నీ చుట్ట వెలగాలంటే పక్కింటి వాడి కొంప తగలడాలన్నమాట. ఏదో విధంగా ఫిట్టికి పెట్టి ఆ ఇద్దరు ప్రేమికుల్ని విడదీసి భవానీని కోడలు చేసుకుని శాస్త్రి గారి ఆస్తిపాస్తులన్నీ కాజేయాలని నీ విధ ఆలోచన. ఇదిగో కటింగు, నువ్వు నోర్మై. శాస్త్రి గారితో 1000 కావాలనే ఆలోచన ఇవాటిది కాదు, గత పుష్కరకాలం నుండి నేను అనుకుంటూనే ఉన్నాను. ఏమని? వారి ప్రాపర్టీ కొట్టేద్దామనే. రే కటింగ్ ఫిట్టింగ్ ఆపండ్రా మీ గోళ. నువ్వేమిట్రా కొబ్బరికాయ కొట్టిన రాయినా అలా కూర్చుండిపోయావు? ఏదైనా పరిష్కారం ఆలోచించు. వాడిని ఇంట్లో పెట్టి నేను తిండి పెట్టి నీ కోడలు తప్పు చేయబట్టే దానికి తప్పటడుగు వేసే అవకాశం వచ్చింది. నాన్న, మీరేదైనా సంబంధం చూస్తే అబ్బాయి నీకు నచ్చాడా అని అడిగే కదా నా పెళ్లి చేసేవారు. నాకు చంద్రు నచ్చాడు. అతనితో నా పెళ్లి జరిపించండి. వాడెవరో వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటో నాకు అవసరం లేదు. అది కాదమ్మా, పొరపాటు రేపు పెళ్ళయ్యాక వాడు చీటరనో ఫ్రాడనో తెలిసిందనుకో. దిద్దుకునే ఓర్పు, సర్దుబాటు చేసుకునే నేర్పు నాకున్నాయి. నేను పరమేశ్వర శాస్త్రి గారి కూతుర్ని. ఏమండి, మొన్న రాజమండ్రి సిద్ధాంతి గారు వస్తే ఆయనకి మన భవానీ జాతకం చూపించానండి. ఆయన దీనికి త్వరలోనే పెళ్ళైపోతుంది, ఆ పెళ్లి మన ఫ్యామిలీకి పెద్ద టర్నింగ్ పాయింట్ అవుతుందని చెప్పారండి. చెప్పాడమ్మా టర్నింగ్ పాయింట్. ఆయన చెప్తే అక్షరాలా నిజమవుతుంది. శాస్త్రి అయ్యా, చంద్రం తల్లిదండ్రులకు కబురు పెట్టు, ముహూర్తాలు పెట్టుకుందాం. శాస్త్రి గారు. ఏమిటి శర్మ గారు? ఏవో స్కీములు చిట్ ఫండ్స్ పెట్టి ప్రజలు మోసం చేస్తే మీ అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారట కదా? చిచ్చి, అదంతా ఒట్టిది. గిట్టన వాళ్ళు పుట్టించిన పుకార్లు, మీరు నమ్మకండి. ఎక్కడి నుంచి రావటం? జైలు నుంచి. జైలు నుంచి అప్పుడు ఎలా వచ్చావు? బెయిల్ మీద వచ్చానులే. అది సరే, ఆ భవానీ ఏంటి ఆ చంద్రగాడిని ఏమన్నా ప్రేమించిందంట? అవును, అది వాడిని ప్రేమించి వస్తే దాని బాబు పెళ్లి చేసేయడానికి రెడీ అయిపోయాడు. మరి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నట్టు? నా వల్ల కాలేదు. ఇప్పుడు నువ్వు కూడా వచ్చావు కాబట్టి మన ఇద్దరు క్రిమినల్ బుర్రల్ని ఉపయోగించి దాని పెళ్లి ఆపుదాం. ఎవరది? నువ్వా? ఇక్కడేం చేస్తున్నావు? నువ్వు చెప్పా పెట్టకుండా పెట్టా బేడా సర్దుకుని పారిపోతామని తెలిసే ఇక్కడ బీటేశా. ఏంటే పని? తీరావాళ్ళు పెళ్లి కుప్పుకున్నాక నువ్వు పారిపోతానంటే ఎలాగా? ఒప్పుకున్నారనే పారిపోతున్నాను. అదేంటి? భవానీ అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే, కానీ తన్ని చేసుకునే అర్హత నాకు లేదు. నీకేం తక్కువ? కులం. ఏంటయ్యా కులం? కులం మనుషుల్ని కలిపేది గాను, కలిసిమెలిసి ఉండేలాగా చేయాలి గాని వేరు చేయకూడదు. అలా చేసేది కులమే కాదు. అలాగని పరమేశ్వర శాస్త్రి గారిని మోసం చేయమంటావా? చూడు, ప్రాణవిత్త మానభంగములొద్దు బొంకవచ్చని పురాణాలు చెప్తున్నాయి. కాదు కూడదని నువ్వు నిజం చెప్పావనుకో, నీ ఎస్టీడీ బూత్ ఎగిరిపోతుంది. మళ్ళీ నిరుద్యోగం, ఆకలి. ఆకలితో చావనైనా చస్తాను గాని ఆ మహానుభావుడికి అన్యాయం చేయలేను. అన్యాయం చేయలేనంటూనే ఇద్దరికి అన్యాయం చేస్తున్నావు. అవునయ్యా, ఉన్న ఆధారాన్ని వదిలిపెట్టుకుని వెళ్ళిపోతే మీ అమ్మకి ఆపరేషన్ చేయొచ్చులేవు. ఆపరేషన్ చేయించకపోతే మీ అమ్మ బ్రతకదు. ప్రేమించిన వాడు కాదని వెళ్ళిపోయాడని తెలిస్తే భవానీ ప్రాణాలు తీసుకుంటుంది. ఇప్పుడు చెప్పు, నిజం చెప్పి కనిపించిన తల్లిని, ప్రేమించిన పిల్లని చంపుకుంటావా? నిజం దాచి పెళ్లి కుప్పుకుని వాళ్ళిద్దరిని బ్రతికించుకుంటావా? ఈ నిజాన్ని ఎన్నాళ్ళు దాచగలవు? పెళ్ళయ్యే వరకు. ఆ తర్వాత నిజం చెప్పేద్దాం. 4 రోజులు బాధపడతారు, తర్వాత వాళ్ళే సర్దుకుంటారు. పెళ్ళి అవ్వాలంటే ముందు మా అమ్మ నాన్న రావాలిగా. వాళ్ళు వచ్చారంటే కులం బయటపడిపోతుంది. వాళ్ళు వస్తే కులం బయటపడుతుంది, కానీ వాళ్ళు రారుగా, వేరే వాళ్ళు వస్తారు. ఎవరు వాళ్ళు? ఎవరు మీరు? అక్కినేని నాగబాల వెంకి జూ అంటే జూనియర్ ఆర్టిస్ట్. ఐఎమ్ బొంకుల్ కపాడియా. బ్రాకెట్ లో బాంబే. ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేనే తీసుకొచ్చా. వీళ్ళెవరో కాదు, మీ అమ్మా నాన్నలు. మా అమ్మ నాన్నలా? మరి ఎంగి కప్పుల్లా కనిపిస్తున్నారు కదా? కాదు, దొంగ కప్పుల్లా కనిపిస్తున్నారు. రిటైర్ అయిన క్యాబరే డాన్సర్ల ఇది, బోధిలో బొమ్మడాయు పట్టే వాళ్ళ వీడు చండలంగా ఉన్నారు. అదేమిటి, సీతారాముల్లా లక్షణంగా ఉన్నారనుకున్నానే. మినిమం రావణాసురుడు మండోదర్లా కూడా లేరు. చూడు, మనకు ఫిగర్స్ కాదు ముఖ్యం, పెర్ఫార్మెన్స్. ఈ చుట్టుపక్కల ఊళ్ళలో ఎక్కడ సినిమా షూటింగ్లు జరిగినా వీళ్ళ చేత వేషాలు వేస్తుంటారు. అంత సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టులు. అది సరే, వీళ్ళకి నేను పుట్టానంటే ఎవరైనా నమ్ముతారా? అసలేదన్నది నాన్ బ్రాహ్మణి ఫేసు,
వీళ్ళైనా బ్రాహ్మణుల్లా లేకపోతే మన బయోడేటా మొత్తం బయటపడిపోతుంది. అందుకని వీళ్ళని పంపించేసి వేరే వాళ్ళ చూడు పంపించి. ఇంతకంటే మంచి ఆర్టిస్టులు లేరయ్యా. చచ్చినట్టు వీళ్ళతోనే అడ్జస్ట్ అవ్వాలి. వీడి మొహాలకు వచ్చే విభూతి రాసి 2 రుద్రాక్షమాలను వేసి దీనికో కంచి పట్టు చీర కొని బిళ్ళగోచి పోసి కట్టేస్తే భక్తపోతంలో నాగేలా వీడు, సతీ సంస్థలో అందిలిదేవిలా ఇది అదిరిపోయే కాంబినేషన్ అవుతుంది. బాగుంది. పెళ్లికి పిలవకపోతే రాననుకున్నావా? చూసావా ఎలా వచ్చేసానా? ఇదిగో చిన్నయ్య, నా ఆడపడుచు లాంఛనాలు 1016 ఏమాత్రం తక్కువైనా ఇదిగో కట్టింగు. ఈ బేవర్స్ గాళ్ళు ఎవరయ్యా? వరుసగా వచ్చి ఒరే గిరి అని వరుస కలుపుతున్నా. బంధువులు? నా బంధువులా? నాకెంతమంది బంధువులు ఎక్కడ ఇచ్చారు? లేరు కాబట్టి ఈ జూనియర్ ఆర్టిస్టులు అరేంజ్ చేశా. లేకపోతే శాస్త్రి గారికి అనుమానం వస్తుంది. ఒరే మీరు ఓవర్ యాక్షన్ చేయకుండా చెప్పినట్టు చేయండి. వెళ్ళండి వెళ్ళండి. హలో మాస్టారు, కాఫీలు తాగారా? టిఫిన్ చేశారా? మీరెవరు బాబు? డైలాగ్ ఆర్టిస్టులు. వీళ్ళు లేకపోతే పెళ్లి చంద్రే లేదు. మీ పనిలో మీరుండండి. టిఫిన్ చేశారా? కటింగ్ ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్య నా పెళ్లి జరుగుతుందంటావా? యూ డోంట్ వర్రీ, ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. అన్నట్టు మీ ఫాదర్ ఎక్కడా? రాత్రంతా షామియానాలు వేసి చచ్చిన వాళ్ళకి నిద్ర ఏమిట్రా దరిద్రుడా? నువ్వు ఎవరనుకున్నావు? పెళ్లి కొడుకు తండ్రివి. ఆ విషయం మర్చిపోయావా? అంటే మనది లో క్లాసు ఇలా హై క్లాసు కదా, ఆ డిఫరెన్స్ తెలిసేట్టు యాక్షన్ తగ్గించి అండర్ ప్లేస్ చేస్తున్నా. అలా చేస్తే వాడికి అనుమానం వస్తుంది. ఆడపిల్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది లేదు ఇది లేదని కాస్త సతాయించు. క్యారెక్టరైజేషన్ చెప్పారుగా, ఇక చూసుకోండి. సింపేస్తా. ఏంటి చించేది? షామియానా క్యారెక్టర్ జాగ్రత్తగా చించు, లేకపోతే మనకు జరిగిపోతుంది. అవును, మీ ఆవిడ బొంకులు కబాడి అక్కడ? బాగున్నారా? బాగానే ఉన్నాను కానీ ఇంతకీ మీరెవరు? అయ్యో అప్పుడే మర్చిపోయారా? నేను పెళ్లి కొడుకు తల్లిని. వస్తాను. అత్తయ్య గారు బాగున్నారా? మామయ్య గారు రాలేదా? ఆయన పోయి 16 ఏళ్ళు అయిందిగా బాబు. ఆయనే పోయారా? మీరే చంపేశారా? అప్రాచులారా, ఏమిటో విధ ప్రేలాపన. చెప్పుతో కొడతా. మీ చెప్పుతో కొడతారా? మా చెప్తూ కొడతారా? కుడికాలు చెప్తూ కొడతారా? ఎడంకాలు చెప్తూ కొడతారా? నోరు మూసుకుని బయటికి వెళ్తారా లేక దవడ పగల కొట్టమంటారా? ఈ దవడ పాలు కొడతారా? ఈ దవడ పాలు కొడతారా? చిచి విధ మేడమని. కాఫీలు తాగారా? టిఫిన్ చేశారా? ఆపడే ఆపడే. సంతాప సంగీతంలో ఏమిటి వాయించడం? ఏమిటి బాగారు, ఏమైంది? మా వారి పెళ్లికి అంటే చావు మేళం పెట్టించారేమిటండి? సన్నాయి వాయించడానికి ఇళయరాజాని, డోలు వాయించడానికి ఏఆర్ రెహమాన్ని, హార్మోనియం వాయించడానికి కోటిని, తబలా వాయించడానికి బబ్బీ లహర్ని పిలిపించొచ్చుగా. ఈ అగ్రహారంలో ఏ పెళ్లి జరిగినా వీళ్లే వాయిస్తారు. అందుకని సింపుల్ గా డబ్బులకి కక్కుర్తి పడ్డారు. ఎందుకు డొంక తిరుగుడు అంటాను? వంటలన్నా సక్రమంగా చేయించారా? సక్రమంగానే చేయించాం. ఆ ముక్క చెప్పాల్సింది మేము. ఎక్కడా వంటలో? ఇగో ఇక్కడుంది తీసుకో. ఆ పులిహారలో కాస్త ఇంగు ఎక్కువ. ఏమయ్యా వంట బ్రాహ్మడి నువ్వేనా? వంటలు ఏం చేయించావు? ఏం కావాలి మీకు? చికెన్ బిర్యానీ, మటన్ ఫ్రై, ఫిష్ కర్రీ. చెప్పడరా నువ్వు? నేను ఎవరినే? పెళ్లి కొడుకు తండ్రిని. పెళ్లి కొడుకు తండ్రివా? అంటే నువ్వు బ్రాహ్మణుడు కదా? మీకెందుకు వచ్చిందా డౌటు? లేకపోతే ఈ ఇంట్లో మాంసాహారం పేరెత్తుతావా? మర్చిపోయా, ఇది బ్రాహ్మణ పెళ్లి కదూ. ఏమిటి ఇవన్నీ నిజంగా కావాలంటున్నా అనుకున్నారా? ఊరికే అసలు మీకు నాన్ వెజిటేరియన్ తో టచ్ ఉందో లేదో అని జస్ట్ టచ్ చేశా. వస్తా. ఇంగు మరి అసలు ఏంటంటే పురోహితులు పిలుస్తున్నారా? కటింగు మా అమ్మ పొట్టేంటి సడన్ గా ఉబ్బిపోయింది? ఫుడ్ బాగా లాగించిందేమో. చూద్దాం పద. పదా. ఏమిటా సౌండ్? ఏం లేదు బాబు, కడుపులో ఆకలేసి గంట కొడుతోంది. నేనేమైనా పువ్వులు చెబిట్టాను అనుకున్నావా? కడుపులో గంట కొడుతుందంటే నమ్మడానికి మర్యాదగా ఏమిటి చూపించు. వద్దు బాబు. ఓరి నాయను, ఈ బొంకులు కపాడియే పెద్ద దొంగ రాళ్ళ ఉంది. నిన్ను మా అమ్మలో యాక్ట్ చేయమంటే దొంగ పెళ్లింట్లో సామాన్లు కొట్టేస్తావా? ఇదిగో కటింగు, వెంటనే దీన్ని బయటికి పంపించే, లేకపోతే నేను పల్లకి కాదు పోలీస్ పైన కాసు. ఇప్పుడు ఎలా కుదురుతుందయ్యా? కమిట్ అయిపోయాక తీరా వాళ్ళు వచ్చి మీ అమ్మాయి అడిగితే రోగం వస్తే హాస్పిటల్ జరిగించమని చెప్పచ్చు. చంద్రం, మీరు ఇక్కడున్నారా? పురోహితులు మిమ్మల్ని అక్కడ వెతుకుతూ ఉంటే ఈ సామాన్లన్నేంటి? అది ఎవతో పట్టుకుపోతుంటే మీ వియ్యపురాలుగా చేసి పట్టుకుని ఒక్క దులుపు దులిపారు. అవన్నీ ఇక్కడ పడ్డాయి. అలాగా? నేనేమో అనుకున్నాను. అయితే మా వియ్యపురాలు గారు కిరణ్ బేడిలా బాగా డైరింగ్ అన్నమాట. ఏమిటి మీ మెడ ఇలా బోసిగా ఉంది? నగలేవి? అదే మా అమ్మకు సింపుల్ గా ఉండడం అలవాటు అండి. ఎంత సింపుల్ అయితే మాత్రం బోసిగా ఉంటే ఏం బాగుంటుంది? ఈ గొలుసు వద్దండి, మా అమ్మకి గోల్డ్ ఎలర్జీ, దురదలు వచ్చేస్తా. దురదలు వస్తే గోకుంటాం బాబు. ఆవిడంత సరదా పడుతుంటే కాదంటావా? మీరేసేయండి. ఇదిగో చంద్రం, ఇది మా లేడీస్ మ్యాటర్. సెంటర్ లో నువ్వు ఎందుకు నా ఇంటర్ఫియర్ అది కాదండి. మా అబ్బిగాడి మాటలు మీరేం పట్టించుకోకండి, మీరు వెళ్ళండి.
అయ్యో రిజర్వ్ బ్యాంకు తాళాలు హర్షద మీద తాకిచ్చినట్టు నిన్ను నమ్మి 20 కాసులు గొలిసేసింది. దీన్ని వదిలేస్తే జెండా ఎత్తేస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళను. అయితే నాతో కూడానే ఉండు కూడా. రండి రండి, ముందు తల్లిదండ్రులకు నమస్కారం చేయండి. ఈ దొంగ ముఖానికి నమస్కారం చేయమంటే ఏమిటి? శాస్త్రం చెయ్యక తప్పదు, చెయ్యాలి. నమస్కారం. ఆ నమస్కారం కాదు బాబు, కాళ్ళకు నమస్కారం చేయాలి. మా వాడికి తెలుసండి, ఊరికే సరదాగా జోకులు వేస్తున్నాడు అంతే. జయచంద్రం, ఈ గాడిదలకి నమస్కారం ఎలా పెట్టినాయా? వసుదేవుడికే తప్పలేదు, ఈసారికి అడ్జస్ట్ అయిపో, పెళ్ళి అయిపోతుంది కదా. దీర్ఘ సుమంగళి భవ. పసుపు కుంకాలతో 100 ఏళ్ళు వర్ధిల్లు నాయన. అదేమిటి అలా ఆశీర్వదించారు? అది వాళ్ళకి కొడుకైనా కూతురైనా ఇద్దరు ఒక్కడే అన్నమాట, అందుకని ఆ టైప్ లో ఆశీర్వదించారు. సర్లేండి, ఇవి తీసుకోండి. వర్షం వచ్చేటట్లేదు, గొడుగెందుకు? కాశీ యాత్రకు వెళ్ళాలిగా. హనీమూన్కి కాశ్మీర్కో ఊటీకో వెళతారు కానీ కాశీకి ఎవరైనా వెళ్తారా? కాశీకి వెళ్ళకుండా పెళ్లి ఎలా అవుతుందండి? హనీమూన్కి ఎలా వెళ్తారు? ముందు పెళ్లి చేయండి, ఆ తర్వాత మా ఆవిడ నేను కలిసి వెళ్తాం. అదేమిటండి అబ్బాయి ఇలా మాట్లాడతాడు? మా వాడు కామెడీ కింగ్ అండి, అప్పుడప్పుడు అలా జోకుల మీద జోకులు వేస్తుంటాడు. చూడు, కాశీ యాత్ర అంటే నువ్వు నిజంగా కాశీకి వెళ్ళక్కర్లా. పెళ్లిలో ఇదో తంతు. నువ్వు కాశీ వెళ్ళబోతుంటే ఆడపెళ్లి వారు వచ్చి మా పిల్లని ఇస్తామని ఆపేస్తా. ఆపకపోతే ఆపుతారయ్యా. అయితే సరే రామా, కాశీకి వెళ్దాం. ఆడవాళ్ళు రాకూడదండి. మా అమ్మ నాతో వస్తుంది. మేము తర్వాత వస్తాం, నువ్వు వెళ్ళు బాబు. నిన్ను వదిలితే నువ్వు ఎక్కడికి వెళ్తావో నాకు బాగా తెలుసు. అదేం కుదరదు, నాతో రావాల్సిందే. ఆవిడ రాకూడదండి. మా అమ్మ రాకపోతే నేను కూడా వెళ్ళను. చూడండి, మా వాడు తల్లిని వదిలే క్షణం కూడా ఉండలేడు. బంగారు తల్లి కదా, ఆవిడంటే పంచ ప్రాణాలు. ఈసారి సర్దుకోండి ప్లీజ్. సరే పదండి. ఏంటి చేతులు పూలు ఇట్టారు? అవి పూలు కాదు, పూల బంతి. దాంతో ఇద్దరు ఆడుకోవాలి. మరి బ్యాట్ ఎక్కడ? అజారుద్దరు ఫోన్ చేశాం, అది తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. నువ్వు ఎక్కడ దొరికావయ్యా? ఇదేమన్నా క్రికెట్ మ్యాచా? బ్యాట్లు వికెట్లు ఉంటానికి. ఆ బంతిని వయ్యారంగా తీసుకుని నువ్వు ఈ అమ్మాయి మీదకి వేయాలి, ఈ అమ్మాయి నీ మీద వేస్తుంది. విసురు. అది నాన్న, వాళ్ళు బంతి దాకా వచ్చారు అంటే దాని మెడలో వాడు తాళి కట్టేశాడు. ఇప్పుడు ఎలా? అమ్మవారి మెళ్ళో పూజారి కూడా తాడి కడతాడు. అంత మాత్రాన వాడు మొగుడైపోతాడా? చూడుకోమయ్యా, ఆడేనా నీ కొడుకు? అవునయ్యా, ఆడే మా కొడుకు. అయితే ఉండండి, చెప్తా. బావగారు, మీ అల్లుడి గారి కోసం ఎవరో వచ్చారు, కాస్త చూడండి. ఎవరు మీరు? ఆ మంచం మీద కూకున్నాడే ఆడమ్మ బాబులం బాబు. ఏమిటి మీరంటున్నది? మీరు చంద్రం తల్లిదండ్రులా? అవునండి అయ్యా, నాన్న కట్టాలు పడి అని చదివించి పెద్దోడిని చేస్తే మాతో ఒక మాట అన్నా చెప్పకుండా ఏడుకొచ్చి పెళ్లి చేసేసుకుంటున్నాడు. ఇంకా అర్థం కాలేదా బావగారు మీకు? చంద్రం మన కులం వాడు కాదు, కళ్ళు చూసుకునే కొండయ్య కొడుకు. ఏమంటే శాస్త్రి గారు, ఈ లడ్డా బల్లి గుడ్డ దీనికన్నా మా దొడ్లో కలిసిన ఉసిరికాయలు పెద్దగా ఉంటాయి. ఇలాంటి లడ్డు పెట్టి మమ్మల్ని అవమానిస్తారా? ఏమిటా సౌండ్? ఎవరి చెంపో పగిలినట్టుంది. చెంపపల్లి శబ్దం కాదది, అవుట్ పేలిన సౌండ్. పెళ్లి వారిలు కదా, అవుట్లు అయితే వరుసగా పేరాలి కదా. సింగిల్ అవుట్లు పేలుస్తున్నారేమో. ఈయన పెద్ద మనిషి అనుకున్నావు, లడ్డు అనదంటేనే అంత దెబ్బ కొట్టేటే. కొడతాడు. కట్టింతాడు తెంపించేసి నా పవర్ ఏంటో చూపిస్తాను. ఎంతకి తమరెవరు బాబు? నేనెవరన్నా? పెళ్లి కొడుకు తండ్రిని. నువ్వు నా పెళ్ళానికి మొగుడివా? విన్నావా? ఇంకో బాంబు పేలింది. అలాగే చూస్తుండు, మళ్ళీ ఒక బాంబు పేలుతుంది. ఎవరా నువ్వు? నన్ను కొట్టావు? నా కొడుకును బాబునంటావు. చెప్పానా మళ్ళీ పేలుతుందని? పేలింది. చెంప పగిలిందా? దవడం ఆచిందా? దిమ్మ తిరిగిందా? జోల తిరిగిందా? రేయ్, లే, నీకే చెప్పేది లే. చెప్పు, నువ్వు బ్రాహ్మణుడేనా? చెప్పరా, నువ్వు బ్రాహ్మణుడివా? కులం దాచి నా కూతురు మెళ్ళలో తాళి కట్టినంత మాత్రాన అది నీ భార్య కాదు, ఇది తాళి కాదు, నా కూతురు జీవితానికి సజీవ సమాధి. నువ్వు చేసుకున్నది శాస్త్రీయ వివాహం కాదు, శవకల్యాణం. నువ్వు నర్మై. ఈ అబ్రాహ్మణుడు యజ్ఞోపవీతాన్ని మెళ్ళలో వేసుకుని పరమ పవిత్రమైన గాయత్రిని అపవిత్రం చేశాడు.